రాయ్ మరి ఆ చందుగాడేవాడు? చందు నా ఫ్రెండే సార్. అది నేను వాడికి చాలాసార్లు చెప్పి చూశాను సార్, కానీ వాడెప్పుడు నా మాట వినలేదు. అమ్మాయిల్ని ఇలా మోసం చేయటం, అమ్మాయిలతో గొడవలు పెట్టుకోవటం వద్దని చాలాసార్లు చెప్పాను సార్. ఇలియానా నాదిరా, సమంత నాదిరా, తమన్న నాదిరా, తాప్సి నాదిరా, త్రిషానాది, శ్రేయానాది, నిత్యానాది, శృతి నాది, హో కత్రీనా నాదిరా, కాజోలు నాదిరా, అనుష్క నాదిరా, ఏ డిష్కా. హాయ్ కవిత, ఎలా ఉన్నావు? ఏంటి రాత్రి కదా మాట్లాడింది, అప్పుడే గుర్తొచ్చానా? అప్పుడే అంటావేంట్రా? రాత్రి నుంచి ఇప్పటి వరకు 7 గంటల 35 నిమిషాల 11 సెకండ్లు అయింది మాట్లాడి. టైం కూడా అంత కరెక్ట్ గా గుర్తు పెట్టుకున్నావంటే నేనంటే నీకు ఎంత ఇష్టమో నాకు అర్థమవుతోంది. నిజంగా నువ్వు నాకు దొరకడం నా అదృష్టం. సో లక్కీ చందు. హే కవిత, నువ్వు నాకు దొరకడం నా అదృష్టంరా. ఇంతవరకు నేను నిన్ను చూడలేదు, కానీ నీ మాటలు, నీ మనసును బట్టి చూస్తే నువ్వు చాలా అందంగా ఉంటావు అనుకుంటున్నా. హే చందు, నేను నీకు ముందే చెప్పాను నేను అందంగా ఉండనని. నేను అందంగా లేకపోతే నువ్వు నాతో మాట్లాడవా? హే అలా కాదు. మరి ఇంకెలా? నేను ప్రేమించింది నీ మాటని, నీ మనసుని. అసలు నీతో మాట్లాడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేను. నువ్వంటే నాకు చాలా ప్రాణం నాన్న. ఐ లవ్ యూ రా, ఐ లవ్ యూ. ఓకే ఓకే, అమ్మ పిలుస్తుంది, బాయ్. ఓకే బాయ్, టేక్ కేర్. ఓ లక్ష్మి. హాయ్ లక్ష్మి. హాయ్ బంగారం. నీ కాల్ కోసమే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను తెలుసా? ఐఎమ్ సారీ రా, ఎగ్జామ్స్ కదా, నైట్ ఎక్కువ టైం చదివాను, అందుకే లేట్గా లేచాను. సరే డిన్నర్ అయిందా? లేదురా, నువ్వు తిన్నావో లేదో తెలియకుండా నేను ఎప్పుడైనా తిన్నానా? నేను నీ పక్కన లేకున్నా కూడా నువ్వు నా గురించి ఎంతో ఆలోచిస్తున్నావు. నువ్వు నా పక్కన లేకపోతే మనసులో ఉన్నావు. మనకి రేపు పెళ్ళైన తర్వాత కూడా నువ్వు అంతే బాగా చూసుకుంటావని అనుకుంటున్నాను. ఐఎమ్ సో లక్కీ చందు. అదేంటి లక్ష్మి అలా మాట్లాడుతున్నావు? లేదురా, నువ్వు దొరకడం నా అదృష్టం. లవ్ యూ రా, లవ్ యూ సో మచ్. లవ్ యూ చందు. ఇంకేంటి? ఓకే, నాకు కొంచెం వర్క్ ఉంది, నేను తర్వాత కాల్ చేస్తాను. సరే లక్ష్మి, ఓకే బాయ్. సరే. అరే మామా, ఫస్ట్ అమ్మాయితోని ఐ లవ్ యూ చెప్పు, రెండో అమ్మాయితోని ఐ లవ్ యూ చెప్పు, ఫేస్బుక్లో ఐ లవ్ యూ అని పంపించావు. నువ్వు గ్రేట్ మామా, నువ్వు సూపర్ మామా, నువ్వు కేకే. అదిగోరా మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. ఈసారి ఏ ఫేస్బుక్ అమ్మాయో మిస్రికాల్ అమ్మాయో. ఎవరూ కాదు, నా ఫ్రెండ్ కార్తిక్ రా. హలో మామా, ఎలా ఉన్నావురా? గోవా ట్రిప్ ఎలా జరిగింది? అయితే నువ్వు బాగా ఎంజాయ్ చేసావు అన్నమాట. ఇదిగో నీకు ఇప్పుడే పంపిస్తున్నాను, చూసుకో. ఓకేనా? బాయ్. చందు, అప్పటి నుంచి చూస్తున్నాను రా, ఫోన్లో ఒక అమ్మాయి, ఫేస్బుక్లో ఒక అమ్మాయి. ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తున్నావు, ఈ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తున్నావు. ఇలా ఎంతమంది అమ్మాయిలతో రా? అమ్మాయిల్ని మోసం చేయడమే ఒక తప్పు. అదిగాక ఇలాంటి వాళ్ళకి ఫోన్ నంబర్లు ఇచ్చి ఇంకా ఎందుకురా పెద్ద తప్పు చేస్తావు? ఏంటబే, నీ లవ్ ఫెయిల్ అయిందని తెలిసింది. ఏం టెన్షన్ పడకు, నో ప్రాబ్లం. ఇంకో అమ్మాయిని పట్టు, లైన్లో పెట్టు. వర్కౌట్ అవుతుందంటారా సార్? చిలిపి. థ్యాంక్ యూ సార్. అబే, ఇంతకా చందగాడెక్కడా? ఆడు పెద్ద జాదుగాడు సార్. వాడికేంటి సార్, పొద్దున మొత్తం అమ్మాయిల దగ్గర డబ్బులు దండుకుంటాడు, నైట్ కాగానే పబ్బులు ఎంజాయ్ చేస్తుంటాడు సార్. వస్తాను సార్, నేను బయలుదేరుతాను. నంబర్ 4 చందు. వీడికి అదేంటి? నంబర్ 5 మన్మద. వీడేంటి? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.